షలోమ్, గుడ్ మార్నింగ్ టు ఆల్. పరమతండ్రి మిమ్మల్ని సమృద్ధిగా తన దీవెనతో నింపునుగాక. అనుదిన కృపలో వస్తున్న లేఖన భాగాలను వింటూ ఆత్మీయంగా మేలు పొందుకుంటున్నారు కదా. ఈ దినం కూడా అనుదిన కృపలో వస్తున్న లేఖన భాగంలో చూసుకుంటుంటే పరమగీతము 8వ అధ్యాయము 6వ వచనంలో ప్రేమ మరణమంత బలవంతమైనది, ప్రేమ మరణమంత బలవంతమైనది. అవును సుమా, ఈ లోకంలో బలవంతమైనది, గొప్పది, శ్రేష్టమైనది ఏది అంటే కేవలం ప్రేమ మాత్రమే. కాబట్టి ఈ లోకంలో ఎవరి ప్రేమ ఉన్నతమైనది అంటే ఓన్లీ మన పరమ తండ్రి ప్రేమ, మన సర్వోన్నతుని యొక్క ప్రేమ, మన సర్వాధికారి అయిన జీవాధిపతి అయిన ఆ యెహోవా ప్రేమ. ఆయన మనల్ని ప్రేమించాడు కాబట్టి ఆయన తన సర్వమునంతా వదులుకొని, తన మహిమనంతా వదులుకొని ఈ లోకానికైనా ఆయన మన కొరకు తన యొక్క దీనత్వంతో ఆయన ధరించుకొని వచ్చాడు. కాబట్టి మహిమను వదులుకొని, సింహాసనం వదులుకొని, సమస్తాన్ని వదులుకొని వచ్చి ఆయన ఏ విధంగా జీవించాడు ఈ లోకంలో? అవును, ఏమి లేనివాడిగా జీవిస్తూ వచ్చాడు. కాబట్టి ఆయన ప్రేమను అందులో కనపరుస్తూ వచ్చాడు, తన ప్రేమనంతా చూపిస్తూ వచ్చాడు. ఆ ప్రేమకు సాదృశ్యంగా ఆయన తాను ప్రాణం పెట్టాడు, మరణము ఆయన మన కొరకు చెందాడు, ఆయన తన రక్తము కార్చాడు. కాబట్టి అందుకే ఆ భక్తుడు అంటున్నాడు, అయ్యా ప్రేమ మరణమంత బలమైనది. కాబట్టి ఈ లోకములో ఉన్నతమైనది, శ్రేష్టమైనది ఆ ప్రేమనే. ఎందుకంటే ప్రేమ ఓర్చుకుంటుంది, సహిస్తుంది, ప్రేమ క్షమిస్తుంది. కాబట్టి మన రక్షకుడిని యేసు మెస్సీయ మనల్ని క్షమించాడు అంటే ఆయన ప్రేమామయుడు. కాబట్టి ఆ ప్రేమలో మనల్ని ఆయన ఏం చేశాడు? క్షమించాడు. ఆ ప్రేమలో మనల్ని సహించాడు, ఆ ప్రేమలో మనల్ని ఓర్చుకున్నాడు. ఆ ప్రేమలో మనల్ని ఏం చేస్తూ వచ్చాడంటే తన రక్తంతో కడిగి పవిత్రపరిచి తన బిడ్డలుగా చేసుకుంటూ వచ్చాడు. కాబట్టి ప్రేమ మరణమంతా బలవంతమైనది. కాబట్టి ఈ లోకములో మనుషుల ప్రేమ తాత్కాలికము, తల్లిదండ్రుల ప్రేమ అవును మనము వాళ్ళు బ్రతుకున్నంత వరకే ప్రేమను పొందుకోగలుగుతాం. కానీ పరమ తండ్రి ప్రేమ ఉన్నతముగా, శాశ్వతముగా, నిరంతరముగా, నిత్యం ఉండేది సుమా. కాబట్టి ఆయన ప్రేమలో ఏ మాత్రం స్వార్థం లేనిది. ఈ లోకంలో మనుషులు ప్రేమిస్తారు, స్వార్థపూరితంగా ప్రేమిస్తారు. పరమ తండ్రి ప్రేమ మాత్రము నిష్కాపట్యమైనది, నిష్కలంకమైనది. కాబట్టి ఆ ప్రేమను గురించి భక్తుడు వర్ణిస్తున్నాడు. అయ్యా ప్రేమ మరణమంత బలవంతమైనది. అది ఎవరి ప్రేమ? పరమ తండ్రి ప్రేమ. ఆ ప్రేమనే అగాపే ప్రేమ అంటారు. అంటే ఎలాంటి ప్రేమ? ఏమి ఆశించని ప్రేమ మన నుంచి. కాబట్టి ఆ ప్రేమలో మనల్ని బలవంతం చేస్తున్నాడు ఏంటంటే ఆయన సన్నిధికి రమ్మని. అటు విధంగా మనం ఆయన సన్నిధిలో కనబడదాం. పరమ తండ్రి మనల్ని సమృద్ధిగా దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న తండ్రి, సర్వోన్నతుడా, మీ ప్రేమ ఎంతో బలవంతమైనదినైనా, ఎంతో ఉన్నతమైనదినైనా, ఎంతో శ్రేష్టమైనదినైనా, ఎంతో గొప్పదినైనా. నీ ప్రేమను ఏమని కొనియాడగలము నాయన? ప్రేమతో ప్రేమించారు కాబట్టి మా కొరకు ప్రాణమర్పించారు నాయన. ఇక తండ్రి అటు ప్రేమను జ్ఞాపకం చేసుకుంటూ మేము కూడా ఇతరులు ప్రేమించే వరకు సహాయం చేయమని ప్రార్థిస్తూ యెహోవా నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. సర్వోన్నతుడు సర్వాధికారిని యెహోవా కృప కనికరము నిరంతరం తోడుగా ఉండి మనల్ని బలపరచునుగాక. ఆమేన్.